అన్న మీ పేరునా? రెడ్డప్ప. నా ప్రెజెంట్ మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయనా? 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయి. దూడలు ఎన్ని ఉన్నాయనా? దూడలు 2 ఉన్నాయి. 2 దూడలు 3 ఆవులు. మొత్తం వచ్చి 5 ఉన్నాయి ప్రెజెంట్. దీంట్లో పాలు ఎన్ని ఇస్తాను? పాలు 2 ఇస్తాయి. 2 ఇస్తాయి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉండేవి ఎన్ని అయినాయి ఇప్పుడు నింపుతూ ఉన్నాయి. ఒకటి వచ్చి నింపుతుంది, 2 పాలు ఇస్తున్నాయి, ఇంకా 2 దూడలు. ఇక్కడ దీనికి పుట్టినట్టుగా ఆ దూడలు దాని దూడలు 2నా 3 దానివే. ఓకే ఓకే. దీనిగా 3 దూడలు. ఈ 3 ఇక్కడ కనిపిస్తాయి 3 దూడలు ఆ ఆవు. ఓకే. అన్ని పాడి దూడలు ఇచ్చింది అది. ఓకే ఓకే. మా దూడలు ఎక్కువలే. ఎన్ని ఇతనా ఇది? ఎన్ని అయితేనా ఇది? మా దగ్గరికి వచ్చి 3 ఈత. 3 ఈత. 3 ఈతలు ఇది. ఓకే ఓకే. దాని తర్వాత వచ్చి 3 ఈతలు అంతా ఇట్లా 5 దూడలు ఇచ్చింది. ఓకే. పాలు ఎన్ని లీటర్లు వస్తాయన్నా పూటకి? ఇప్పుడు ఇప్పుడు మొదట్లో అయితే 15-16 ఇస్తాయి. ఓకే ఓకే. ఇప్పుడు పూటగా రోజు మీద పూటకు నింపినాయి కదా, ఇప్పుడు తగ్గుతాయి. ఇప్పుడు ఎంత ఇస్తాను? ఇప్పుడు అంతా 6-7 లీటర్లు. ఎన్నో ఈతనా ఇప్పుడు? అది 4 ఈత. 3 ఈతలు 3 ఈతలు మీ దగ్గర. 4 ఈత మళ్ళా. ఓకే ఓకే. ఇప్పుడు పాలు పెరుగుతా వస్తాయి. ఇప్పుడు నింపు ఉంది. ఎన్ని నెలలు నింపది? అది 6 నెలలు. 6 నెలలు. ఎంతవరకు పాలు పిండుతారు? నెల పిండుతారు. 7 నెలలు అయిన తర్వాత 7 నెలల తర్వాత ఆపేస్తారు. ఓకే. పాలు ఎంత పోతుందా లీటర్ మీకు? డిగ్రీని బట్టి పోతాయి. 30, 35, 40 వరకు. 30 నుంచి 40 వరకు. అది ఫ్యాట్ వేస్తాను బట్టి పోతాను. ఓకే. ఇప్పుడు రోజు మీద ఒక పూటకి ఎన్ని లీటర్లు వేస్తాను ప్రెజెంట్ ఇప్పుడు? ఓ రోజుకా? ఇప్పుడైతే 10 అట్లా పోతున్నాయి. 10 లీటర్లు. అదొక 5-10 లీటర్లు వస్తున్నాయి పూటకి. రోజు మీద 20 లీటర్లు పోతాయి. ఓకే. మనకి 15 రోజులు కన్నా బిల్లు? బిల్లా? బిల్లు 15 రోజులకి ఒకసారి. ఓకే. ఎంత పడుతుందా అది? 35-40 పడుతుంది. ఓకే ఓకే. ఖర్చు దీనికి అర్థం పోతుంది. ఫీడ్ బుస ఏమేమి వేస్తారు దీనిలో కావాలి? ఫీడ్ వేసుకొస్తాము, బుస 2 కలిపేస్తాం. ఓకే. బూస అంటే ఏది వేస్తారు పర్టికులర్ గా? అంటే అవి 2 బూస అంటే ఈ మొక్కజొన్న పిండి. మూట ఎంత పడుతుందా మీకు? అది మూట అది వచ్చి 1500 అట్లా పడుతుంది. 1500. ఎన్ని కేజీలు మూట? ఫీడ్ వచ్చి 1250. మొత్తము 2000-3000 అవుతుంది. ఓకే. ఎన్ని కేజీలు ఉంటాయి? 40 కేజీలు. 40 కేజీలు. అది ఎన్ని రోజులు వస్తుంది మీకు? 15 రోజులు వస్తుంది. 15 రోజులు. నెలకి 2 మూటలు. అది 2 అది 3 కొనాల్సిందే. మొత్తం 6000 పోతుంది నెలంతా. నేను ఇంకా ఖర్చులు మళ్ళీ పై ఖర్చులు ఇవి అవి ఉంటాయి. గడ్డి మీరు ఏ గడ్డి వేసుకున్నారా? ఇది గవర్నమెంట్ గడ్డి. గెనికి రాసేసుకున్నారు. మీదేనా భూమి? మొక్కజొన్న కర్రలో. ఓకే. భూమి మీదేనా? ఓన్ భూమి. ఓకే ఓకేనా. ఇది భూమిలో ఎంతవరకు ఎన్ని సంవత్సరం మొత్తం కావాలనుకుంటే గడ్డి ఎట్లా ఎన్ని ఎకరాలు ఎంత వేసుకోవాల్సి వస్తుంది? సంవత్సరం కావాలంటే మనకు పెట్టే కొద్ది నీళ్లు పెట్టుకుంటా యూరియా చల్లుకుంటా ఉంటే వస్తానే ఉంటుందా సంవత్సరం? ఒకసారి వేసేస్తే సరిపోతుంది. నాటేస్తే సరిపోతుంది. వస్తానే ఉంటుంది. ఓకే. దీనిలోకి ఎంత గడ్డి కావాల్సి వస్తుంది? ఎన్ని మోపులు కావాల్సి వస్తుంది? పొగులు పొద్దున్నే సాయంత్రం వరకు 5-6 మోపులు వెళ్ళా. 5-6 మోపులు. నైట్ మళ్ళా 3 మోపులు దాకా వెళ్ళి పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం కూడా వేస్తారు లేక చెట్ల కింద? ఇప్పుడు ఫస్ట్ పొద్దున్నే వేస్తాము, మళ్ళా నీళ్లు తప్పుతాము, మళ్ళా వేస్తాము. ఓకే. చెట్ల కింద గడ్డేస్తారు. చెట్ల కింద. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెట్ల కిందనే కష్టము. మామూలుగా కూడా చెట్ల కింద గడ్డేస్తారు. చెట్ల కిందనే. ఇవి మీవేనా ఓన్ ల్యాండ్? మాది కాదు, ఏరియా వాళ్ళు. ఓకే ఓకే. ప్రెజెంట్ అయితే కట్టుకోండి. ఇది అవునా? ఆ షెడ్ మాది. ఆ షెడ్ మీదేనా? ఓకే ఓకే. ఈ ఆవునా? ఈ ఆవు పాలు ఇస్తాను. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను? 6-7. ఓకే. ఇది నింపుతుంది ఇప్పుడు? లేదు, ఇంకా కట్ల. ఎన్నో సుమారు 9 నెలలు 10 నెలలు అవుతుంది. ఓకే. ఇంకా వస్తుంది పాలు? ఏమది ఇంకా కట్టి కన్నా ఎదకు రాలేదా? ఎందుకు అట్లా? ఎందుకు అట్లా? చెకప్ చేయించినాము, కొంచెం వీక్ గా ఉంది అని మాత్రలు ఇచ్చినారు. ఓకే. కొంచెం బాగా తిని బాగా లావు అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఏదో బాగుంటే ఓకే మళ్ళీ కట్టేస్తారు. ఇప్పుడు 9 నెలలు అయింది, ఇంకా ఎదగైతే రాలా. అంటే ఆవు మీ దగ్గర పుట్టినదా లేక కొనిండేదా? ఇది కొనిండేది. ఓకే. ఇది బాగా వర్కౌట్ అయింది మీకు? ఇవి మా దగ్గర వచ్చి ఇవి మీ 3 మీ దగ్గర పోయింది. ఇది కొన్నారు? ఎప్పుడు కొన్నారు? ఎంత పడింది మీకు? 3 ఏళ్ళు అయ్యి. 3 ఏళ్ళు అయింది కొని. ఎన్ని 5 ఊర్లు ఏమైనా వచ్చిందా? అన్ని కూడదు. మళ్ళీ ఏళ్ళ పెట్టుకోండి దీన్ని. ఇంకా పాలు ఇస్తుంది బాగా. పాలు బాగా ఇస్తుంది. 9-10 ఇస్తుంది. ఓకే. అందువల్ల పెట్టుకోవడం. ఓకే ఓకే. మళ్ళీ రాను తగ్గిస్తా వచ్చింది. కానీ మీ క్లైమేట్ సెట్ అయిపోయింది కదా మనకి ఇక్కడ? క్లైమేట్
సెట్ అయిపోయింది, అందుకని పెట్టుకుంటారు మీరు కూడా. మా ఏరియాలో ఆవులు తెచ్చుకునేది. ఓకే, మీ ఏరియాలో లోకల్లోనే. ఎక్కడ కొంటారు గోల్ కొనాలంటే మీరు ఆవులు? ఇక్కడనే మా పల్లెల్లో పోయి కొనుక్కుంటారు. ఎక్కువ అంటే ఇప్పుడు ఎంత పెట్టినారు దీనికి ఆవుకి? దీనికి ఫస్ట్ లో 80,000 పెట్టినాం. 80,000 పెట్టినారా? అమ్మా, అప్పుడు ఎన్నో అవుతుంది? అప్పుడు ఫస్ట్ ఈత మళ్ళీ 3 ఈతలు అయినింది. 3 పాలు బాగా ఇచ్చింది. ఎంత ఇచ్చిందా ఒక పూటకి? పూటకు 10, 9, 10 పూటకి. అందువల్ల పెట్టుకున్నాం. అందుకనే పెట్టుకోండి. పాలు బాగా ఇచ్చింది. ఇంకా వచ్చే కొద్ది కూడా బాగానే వస్తుంది, కానీ మగదూరులే ఇచ్చింది అంతా. ఒకటి దూడ పుడతాది అనుకుని పెట్టుకుంటాము. పుడితే దానిలాగా వస్తుంది అని, మంచి పాలు ఇచ్చేది వస్తుంది అని, అదే మనం నమ్మకం, హోప్ అంతే. లేకపోతే ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మనం పెట్టుకోలేము కదా. ఇప్పుడు ఇది 3 బాగా వచ్చినాయి. ఇవన్నీ 5 దూడలేనా? 3 5 దూడలు ఇచ్చినాయి. మంచి పని. ఇప్పుడు ఇది ఇంకా కట్టలేదా? నింపు ఎన్ని రోజులు? ఇది 8 జరుగుతుంది. 9లో పడిన తర్వాత 9 అయిపోయిన తర్వాత డెలివరీ వస్తుంది. ఓకే, ఫస్ట్ ఈత దీనిది ఫస్ట్ దూడ. ఓకే ఓకే. ఇంకా అది ఎదకు వస్తుంది. ఇంకా రెండోది, అది మూడోది. దానికి వయసు ఎంతనా ఆ దూడకి? అది 1.5 సంవత్సరం. ఇంకా అది ఎదకొచ్చి మళ్ళీ 9 నెలలు సంవత్సరం సరిపోతుంది. మళ్ళీ దానికి వస్తుంది. దాని తర్వాత రొటేషన్ చేసుకుంటూ వస్తాడారు. దానికి ఎంతనా వయసు? అది ఎంత సంవత్సరం కూడా దీనికి అయిన తర్వాత 8 నెలలు ఏమవుతుంది. 8 నెలలు. ఇప్పుడు దీని కూడా అంతే కదా, అంతే 8 నెలలు. దానికి పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చింది 2 నెలలకు మళ్ళా. ఓకే ఓకే ఓకే. దగ్గర 8 నెలలు సంవత్సరం. దీనికి వచ్చి 2 ఏళ్ళ ముందా? 2 ఏళ్ళ పైన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది డెలివరీ అయిపోతే అది మళ్ళీ రొటేషన్ చేస్తా ఉంటారు. ఇది దీని తర్వాత ఇది ఏదో ఒకటి పాలు అయితే వస్తానే ఉంటాయి సంవత్సరం మొత్తము. ఇది పాలు ఇస్తాంది, కాకపోతే కట్టిన 80,000 పెట్టుకున్నారా బొట్లో మీరు? వర్కౌట్ అయిందనా? పాలు ఏమన్నా వచ్చినా? ఆ 80,000 ఏమన్నా అలా తీసుకున్నారా డబ్బులు? పాలలో వచ్చేస్తుంది. పాలలో వచ్చేసింది అంటే 10-15,000 సంవత్సరం 1.5 సంవత్సరంలో అంతా వచ్చేస్తుంది. పాల డబ్బులు అంతా ఆవులు మిగిలిపోతాయి. ఒకవేళ మళ్ళీ అమ్మాలనుకుంటే ఆవులు మనం దాన్ని బట్టి అమ్ముతాము. ఆవు కొంచెం తగ్గింటుంది కదా, దాన్ని బట్టి అమ్మేస్తారు. ఎన్ని ఈతలు పెట్టుకుంటారు మీ దగ్గర ఎక్కువ ఉంటే? ఉంటాము 3 బాగుంటే, ఆవు బాగా బలంగా ఉంటే 7-8 ఈతలు పెట్టుకుంటారు. బాగా పాలిస్తే. లేదు ఒకవేళ బాగలేదంటే 2 ఈతలు 3 ఈతలు అంతే. ఎవరైనా అమ్ముతారంటే బాగలేదని అమ్ముతారు. కొందరు ఒకవేళ డబ్బులు అవసరం పడి ఏదైనా దూడలు అమ్ముతారు. ఆవు కొనేది మేళ, దూడ కొనేది మేళనా? దూడని తీసుకొని డెవలప్ చేసుకునేది మేళ, ఆవు తీసుకునే డైరెక్ట్ అంటే కొంచెం ఇట్లా పచ్చి ఈత ఉంటాయి చూడు, నింపుకుంటే మన కొన్నాళ్ళు అవగాహన వస్తాయి. అట్లా ముదురు తీసుకుంటే 2-3 ఏళ్ళకి మళ్ళీ అమ్మేసుకోండి, వయసు అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఈతది అనుకో, మనకి ఒక 2-3 ఈతలకి తెలుస్తుంది మనకి పాలు ఎట్లుంది ఏమి అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని బట్టి మనం పెట్టల్లా ఉండేది అమ్మల్లా తెలుసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ మనం అమ్మల్ని అనుకుని కూడా ఇట్లాంటి నింపావు 80,000 లక్ష రూపాయల పైన అంటే ఇట్లా ప్యాచ్లు ఉంటే ఎక్కువ పోతాయి, ఇట్లా క్రాష్ కొంచెం తక్కువ అవుతాయి. పాలు బాగా ఇస్తాయి. పాలు బట్టే మనకి మోస్ట్లీ చూసేది. పాలు వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటే పాలు బాగా ఇచ్చారు. వ్యాపారస్తులు అనేది అట్లా మత్తలా ఎక్కువ పోతుందని వాళ్ళు ఉంటారు, పాలకలు చూడరు. మనకు రైతులకైతే పాలకలు చూస్తాం. ఇట్లా ఏదైనా మనం పాల కోసమే కాబట్టి రైతులు వాళ్ళు అమ్మే వాళ్ళు ఏదో ప్యాచెస్ ఉంటే బాగుంటది, చూసేకి అమ్మేకి బాగుంటది, కొనే వాళ్ళు బాగుంటారు అని చెప్పి వాళ్ళు అమ్మడము. మీరు రైతుల దగ్గరే కొన్నారనా? రైతుల దగ్గర. మీరు ఏమన్నా రోగాలు ఏమన్నా వచ్చినాయా ఎంతవరకు? ఏమన్నా మీ వస్తా ఉంటాయి మామూలుగా. ఏ వస్తానా ఎక్కువ అంటే పొదుగు వాపు వచ్చేది అట్లాంటి ఉంటాయి. స్ప్రేలు తెచ్చుకుంటాము. ఓకే, అవి కొడతా అంటే రెడీ అయిపోతాను. స్ప్రే కొట్టేసి ఎందుకు రావడం అట్లా? అవి మనం ఇక్కడ కట్టేసింటాం కదా, ఇట్లా తేమ తగిలినప్పుడు పురుగులు ఉంటాయి. ఆ పురుగులు దాంట్లో పాల నరాలకు పోతాయి, అప్పుడు వాపు వస్తుంది. అది మళ్ళీ పని చేయకపోతుంది. అది మనం ట్రీట్మెంట్ ఇది స్ప్రే కొట్టేసినామంటే అది మళ్ళీ పిండేస్తాము, గడ్డల్లో వచ్చేస్తాం. గడ్డ కట్టింటాయి. ఆ పిండినప్పుడు గట్టగా వచ్చేసి దాంట్లో వచ్చేస్తాం. మళ్ళీ పర్వాలేదు, మళ్ళా రెడీ అవుతుంది. మీ ఆవులకి ఏమైనా ఇప్పుడు దీనిలోకి ఏమైనా వచ్చినాయి? వచ్చినాయి, దీనికి వచ్చినాయి. ఆ కొట్టేలకు రెడీ అయింది. స్ప్రే కొట్టినారా? ఇప్పుడు బానే ఉంది, పాలు బానే వస్తాయి. ఒకవేళ వచ్చిన తర్వాత మనము రికవరీ చేసుకోలేకపోతే అది పొదుగు ఫెయిల్యూర్ అయిపోతుంది. అది మళ్ళీ డాక్టర్ చెప్పాలా, డాక్టర్ చెప్పి ఆయన ఇంజక్షన్ వేసి దానికి అక్కడ చూస్తే 2 పొదుగులు ఫెయిల్యూర్ అయినాయి ఒక ఆవుకి. అట్లా వాళ్ళకు డాక్టర్ చూపించారు. మళ్ళీ దాన్ని బట్టి మనము రికవరీ అయిపోతే అమ్మేస్తాం. అంతే.
అప్పుడు కొంచెం తక్కువ పోతాది. పోతాయి. వాళ్ళు అడిగినట్టు ఇచ్చేయాల్సింది. అంతే, మనకు అవసరం ఉండదు కదా. అవసరం ఉండదు. మనకు రైతులకు పాల కోసమే పెట్టుకుంటాం. అవునవును. ఇది కాకపోతే ఇంకోటి మంచి పాలు తెచ్చుకోవాలి. 10,000 పోయినా మరలా తక్కువ పోతుంది. దాని డబ్బు ఎగేసుకొని ఇంకో ఆవు ఉంది. ఓకే ఓకేనా, థ్యాంక్స్. ఓకే.